క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 70వ అధ్యాయం ఈ దినమన్న ధ్యానాంశం. ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఓ వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా పరుగు మీద వెళ్తున్నప్పుడు హడావుడిగా చెబుతున్నట్టుగా అనిపిస్తోంది. లేదా ఓ ఇల్లు తగలబడిపోతున్నప్పుడు అందులో చిక్కుకున్న వ్యక్తి వేస్తున్న కేకల్లాగా ఉంది. దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడు నిజముగా నా అంతరంగంలో గొప్ప మంట కలుగుతోంది. కారణం ఏమిటంటే కొన్ని సమస్యలకు కాస్త సమయం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆలోచించి ఒక నిర్ణయం చేసేదానికి. మరికొన్ని చాలా ఎమర్జెన్సీ. మీరు కూడా ఈ దావీదు పలుకుతున్న మాటలు చూడండి. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. అలాగే 5వ వచనంలో కూడా, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము చేయు రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమి అంటున్నాడు. బహుశా తన సొంత కుమారుడైన అబ్షాలోము తన ప్రాణాన్ని తీయాలని తరుముతున్న సందర్భం కావచ్చు. ఇదే మాటలు 40వ కీర్తనలు కూడా మనకు కనబడతాయి. 13, 14 వచనాల్లో, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. యేసుక్రీస్తు ప్రభు తన సేవా పరిచర్యలో తనతో కూడా శిష్యులను తీసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఈ అంశాలు రాయబడి ఉంటాయి. ఎందుకో ఆ రోజున ప్రభు ఒంటరిగా ఉంటూ ప్రార్థనలు గడుపుతూ తన శిష్యులు తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలని పురికొల్పి వారిని పంపాడు. ఇది ఈ విధంగా మరెప్పుడు జరగలేదు, కానీ ఈ సందర్భంలో ఆయన వారిని పంపివేశాడు. ఆయన మాత్రం ఏకాంతంగా కొండపైకి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వీరు ప్రయాణిస్తున్నటువంటి ఆ నావ, ధోని అనడమే కరెక్ట్, గాలి ఎదురై అలల చేత కొట్టబడుతూ వారు ప్రాణభయం చేత ఉన్నారు అని చెప్పగలుగుతాం. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు చెలరేగుతున్నటువంటి ఆ గాలి తుఫాన్లపైన అలలపైన నడుస్తూ వారి వైపు వస్తుండడం చూసి భూతం అని కేకలేశారు. నేను ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, తన శిష్యులు ప్రయాణిస్తున్నటువంటి ఆ ధోనిను ముంచివేసి అందరినీ ఒకే పర్యాయము హతమార్చాలని అపవాది ప్రణాళిక వేశాడే, ప్రభువు వారి యొద్దకు సమయానికి వచ్చాడా లేదా ఆలస్యం చేశాడా? దీన్నే మన భాషలో నిక్ ఆఫ్ ద మూమెంట్ అంటాం. ఇక అంతా అయిపోతుంది అనుకునే చివరి క్షణంలో దొరికినటువంటి సహాయం. నేను మరొక ఉదాహరణ కూడా మీ ముందు ఉంచుతాను. యాకోబు తన తండ్రి ఇంటికి తిరిగి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆదికాండం 32వ అధ్యాయంలో 24, 25 వచనాల్లో దేవుడు ఎందుకని ఆ రాత్రి యాకోబు తనతో పెనుగులాడే అవకాశం ఇచ్చాడు? దేవుడు ఎందుకు యాకోబు కొరకు దిగి రావాలి? యాకోబును తిరిగి తండ్రి ఇంటికి వెళ్ళు, నేను ఆశీర్వదిస్తానని దర్శనంలో చెప్పాడు. అయితే ఇప్పుడు యాకోబును ఎదుర్కోవడానికి అతని అన్న ఏశావు కొన్ని వందల మంది తీసుకుని ఎదురుగా వస్తున్నాడు. యాకోబును చంపేదానికి, తన పగ తీర్చుకునేదానికి. ఏశావు కంటే ముందుగా దేవుడు రాకపోతే, ఈ యాకోబులో ఉన్న మోసాన్ని తీసివేసి ఇజ్రాయెల్గా మార్చకపోతే ఆ తెల్లారిన తర్వాత గొప్ప ప్రాణ నష్టం జరిగేది. ఇప్పుడు చెప్పండి, యాకోబు నా ప్రమాద పంచుల నుంచి విడిపించేదానికి దేవుడు త్వరగా వచ్చాడా? తగిన సమయానికి వచ్చాడా? ఆల్వేస్ యువర్ గాడ్, హీ విల్ బీ ఆన్ టైం. నేను కాస్త ఆలోచన చేశాను, నన్ను మన్నించండి అని చెప్పేదానికి ఆయన మనిషి కాదు. ఈ సందర్భంలో నేను ప్రియులకు మాట చెప్పగొడతాను. ఇఫ్ యూ సీక్ డిలిజెంట్లీ, హీ విల్ కమ్ ఎర్నెస్ట్లీ. నువ్వు అత్యాసక్తితో, ఆయనకు పట్టుదలతో ప్రార్థన చేసి చూడు, ఉదయం తప్పక వచ్చు రీతిగా ఆయన నీ యొద్దకు వస్తాడు. కాస్త ఆలస్యమైన ఉదయం తప్పదు. అలాగే ప్రభు నిన్ను దర్శిస్తాడు. దావీదు వల్లే మీ ప్రార్థనలు కూడా ధూపం వల్లే ఆయన సన్నిధికి చేరనివ్వండి. ఆశీర్వాదములు పరం నుండి దిగి వస్తాయి. అయితే ఈ 70వ కీర్తనలో మరొక వచనం నేను చూపిస్తాను. అది 4వ వచనం. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురు గాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక. దావీదైనా, యాకోబైనా, లేదా శిష్యులైనా, అపోస్తులైనా ఫైనల్గా జరిగేది ఒకటే. నీవు ఆయనకు మొరపెడతావు, ఆయన నీకు ఉత్తరమిస్తాడు. అనుకూల సమయంలో నేను నీకు ఉత్తరమిచ్చేదని అంటాడు. ఆయన కలగజేయు రక్షణను నమ్మి ఎవరైనా సిగ్గుపరచబడ్డారా? ప్రభువును కానీ లేఖనాల్ని కానీ నమ్మినవాడు ఎవడు సిగ్గుపడనక్కర్లేదు. ప్రభు యొద్ద నుండి ఖచ్చితంగా సరైనటువంటి సహాయం సమయానికి దొరుకుతుంది.
దీన్ని అపోస్తలుడైన పౌలు హెబ్రీలతో మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయంలో 16వ వచనం అంటున్నాడు, కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుతున్నాం. నేను ఇంతవరకు ప్రభు ఆలస్యం చేయడు అని చెబుతూ వచ్చాను. ఒకవేళ ఆలస్యం చేసినప్పటికీ యోహాను సువార్త 11వ అధ్యాయంలో జరిగినటువంటి అంశం ఏంటి? ఆయన మార్తా, మరియా, లాజరుని ఎంతగానో ప్రేమించాడు. తను ప్రేమించిన లాజరు రోగి అయి మరణపడక మీద ఉన్నాడని యేసు ఎరిగినప్పటికీ కాస్త ఆలస్యం చేశాడు. అతను చనిపోయి పాతిపెట్టబడిన 3వ దినాన ప్రభు అక్కడికి రాగా అతని సహోదరైనటువంటి మార్త అంటుంది, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. నువ్వు ఆలస్యం చేశావు అని దీని అర్థం. ఒకవేళ మనుషులు ఆలస్యం చేస్తే తిరిగి దాన్ని సమకూర్చలేదు. ఆయన దేవుడు గనక ఆయనకు ఆలస్యము లేదు, ఆయనలో ఏ తొందర లేదు. జరిగిన ఆలస్యాన్ని బట్టి కలిగిన నష్టాన్ని బట్టి చింతిస్తూ ఉండగా యేసు లాజరు సమాధి ఎదుట నిలిచాడు. లాజరు బయటికి రమ్మనగా ఆ కట్టుబడిన ప్రేత వస్త్రాలతో లాజరు బయటకు వచ్చాడు. ఆయన ఆలస్యంలో అద్భుతాలు చేసే దేవుడు. కొన్ని విషయాల్లో, కొన్ని ప్రార్థనలకు గత సంవత్సరమే లేదా ఇంతకు ముందే దేవుడు జవాబిచ్చుంటే బాగుండు అనిపిస్తుందా? మీతో పాటుగా వినువారందరి, చూచువారందరి విశ్వాసం వృద్ధి పొందినట్లుగా భీకర కార్యములు ఆయన చేయబోతున్నాడు. మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. మరి దావీదు వలె మనం కూడా ఆయన సన్నిధిలో మోకరించి ఇలా అడుగుదామా? దేవా యెహోవా, త్వరగా రమ్ము, మమ్ము రక్షించుటకు త్వరగా రమ్ము, ఆలస్యము చేయకుము. శీఘ్రముగా నా దేవుడు మీ ప్రార్థనకు జవాబు దయచేయునుగాక. దైవ కృప మీ ఆత్మలను కాయునుగాక. గాడ్ బ్లెస్ యూ.